చాలా పెద్ద క్యాంపస్. వావ్, సంతోషంగా ఉంది. ఒక మంచి యూనివర్సిటీ రికమెండ్ చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి. ఎందుకంటే మన వాళ్ళు వెళ్ళి కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా హాస్పిటల్ ఉండవు, టీచింగ్ హాస్పిటల్ ఉండదు, ప్రైవేట్ క్లినిక్స్ టైఅప్ అయి ఉంటారు, ఇలాంటి వాటిలో చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ 6 years పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీడియం అండి. రష్యాలో ఏమవుతుందంటే ఆ కంట్రీ స్టెబిలిటీని బట్టి ఉంటుందన్నమాట. సారీ, ఆ స్టేట్. ఇక్కడ ఏంటంటే మన ఢిల్లీ ఎలా మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్, తమిళనాడు స్టేట్, కేరళ అనే స్టేట్. ఢిల్లీ అనేది ఎట్లా ఒక సిటీ, యూనియన్ టెరిటరీ టైప్. అలాగే రష్యాలో 84 ఉన్నాయి అలాంటి. ఆ యొక్క సిటీ స్టెబిలిటీని బట్టి ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ డిసైడ్ అయిపోతుంది మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్స్ని హైర్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫండింగ్ బాగుండాలన్నమాట. సో ఇది సెయింట్ పీటర్స్బర్గ్ సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ రష్యా కాబట్టి 60 లక్షల మంది జనాభా ఉన్నారు. ఫండింగ్కి ఎలాంటి ఇష్యూస్ లేవు. 6 years ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్ ఫర్ షూర్. సో ఇక్కడ కనబడే అన్ని చిన్న చిన్న క్లాస్, ఒక్కొక్క చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ అంతా. నేను హాలిడే సీజన్ రావడంతో అన్ని క్లోజ్ అయ్యాయి, లేకపోతే చక్కగా చూపించాను. హాస్పిటల్స్ అంటే హాలిడేస్తో సంబంధం ఉండకూడదు కాబట్టి ఏదో చూపించాను. బట్ మెడికల్ కాలేజ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు స్టూడెంట్స్. సో వెన్ ద యూనివర్సిటీ ఈస్ క్లోజ్ ఫర్ హాలిడేస్, దెన్ ఇట్స్ హాలిడేస్. దట్స్ ఇట్. ఈ ప్లేస్ వచ్చేసరికి ఎంఆర్ఐ సెంటర్. మామూలుగా ఎంఆర్ఐ ల్యాబ్ సెంటర్ చిన్న ఇదైతే సరిపోతుంది. ఇదైతే ప్యూర్లీ ఎంఆర్ఐ సెంటర్ అన్నమాట. ఇంకా ఇది కాలేజ్ క్యాఫెటేరియా అండి, అండ్ ఇది అడ్మిషన్ సెంటర్ వచ్చేసరికి. ఇప్పుడు రేపు పొద్దున మన స్టూడెంట్స్కి అడ్మిషన్ అంతా ఇక్కడే ప్రాసెస్ అవుతుంది. అండ్ కింద క్యాఫెటేరియా కూడా ఉంది, స్టూడెంట్స్ కూడా రావచ్చు. సో ఎవ్రీథింగ్ ఆన్ క్యాంపస్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి అనాటమీ క్లాసెస్ కూడా ఇక్కడే జరుగుతాయి, పక్కన సైకియాట్రిక్ క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి, అండ్ న్యూరాలజీ క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి. మొత్తం ఒకే చోటే ఉన్నాయి. రష్యా అంటే మామూలు అన్ని స్ప్రెడెడ్ ఉంటాయి, ఒక్క చోట కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అలా కాదు, ఎవ్రీథింగ్ ఆన్ క్యాంపస్. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అనాటమీ వచ్చేసరికి మీకు ఎలాంటి మ్యానిక్విన్స్ ఉండవు, రియల్ కడావర్స్.